హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను చెప్పాను కదా షిరిడి నుంచి శనిసింగనాపూర్కి వెళ్ళామని. శనిసింగనాపూర్ చూసుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే ఈ వీడియోలో చూసేద్దాము. సో చివరి వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మేము ఎక్కడికి వస్తామని శనిసింగనాపూర్ నుంచి బయలుదేరి, ఇది భద్రమావతి టెంపుల్ అండి, హనుమంతుడి టెంపుల్ మాట. ఇది మనం ఎక్కడైనా గుడిలో చూసుంటాము. హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి వారు మామూలుగా నుంచుని ఉంటారు, కూర్చుని ఉంటారు. ఇక్కడైతే పడుకుని ఉంటారని ఇది ప్రత్యేకత మాట. ఇక్కడ హనుమంతుడి వారు పడుకుని మనకు దర్శనం ఇస్తారన్నమాట. మనకి ఎక్కడ కూడా ఇలా పడుకుని దర్శనం ఇవ్వరు, ఇక్కడైతే పడుకుని దర్శనం ఇస్తారు. చూడండి, అంటే వీడియో సరిగ్గా తీయనివ్వలేదు అక్కడ. సో నేనైతే మనకు కొంతవరకు తీసాను. చూడండి, స్వామి వారు అయితే పడుకుని ఉన్నారు, పాదాలు ఇక్కడ. సో దర్శనం అయితే మాకు చాలా బాగా అయ్యిందండి. అలాగే మనకు పక్కనే ఇంకా దర్శనం చేసుకొని పక్కనే మనకి శనీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే శివలింగం, ఆంజనేయ స్వామి, ఇవి అలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటావండి. అవి కూడా మనం చూసుకుని అయితే మనం బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎక్కలేనంతగా చాలా ప్రత్యేకత మాట. ఇక్కడ స్వామివారు పడుకొని ఉండడం వల్ల ఇంకెక్కడ కూడా స్వామివారు పడుకొని ఉండరంట. ఈ గుళ్ళని మనకి పడుకొని ఉంటారు అన్నమాట. ఈ టెంపుల్ వచ్చి భద్రమావతి హనుమాన్ టెంపుల్ అని అంటారన్నమాట. ఇది శనిసింగనాపూర్ నుంచి మనకి దగ్గరలోనే ఉంటుందండి. ఇక్కడైతే చూడండి, ఆంజనేయ స్వామి అక్కడ విగ్రహాలు ఉన్నాయి చెట్టు దగ్గర, అలాగే శివలింగం, నంది, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మేము ఇవి కూడా చూసుకుని మేము ఇంకా తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్తున్నామండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. ఈ రోజు అయితే ఈ భద్రమావతి టెంపుల్ కోసం నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. సో టెంపుల్ అయితే చాలా పెద్దండి, చాలా ఖాళీగా కూడా ఉంది. వెళ్ళాం, చూసారు కదా దర్శనం ఎంత బాగా అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. వితిన్ 1-2 minutes మాకు దర్శనం అయిపోయింది. వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం, మంచిగా ఆశీర్వాదం అవి తీసుకున్నాము, ఇంక బయటకు వచ్చాము. అలాగని ఇక్కడ చాలా షాపింగ్ కూడా ఉంటుందండి. ఇదంతా టెంపుల్ బయట వ్యూ మాట, ఇదంతా టెంపుల్ మాట. చూడండి, మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ లోపల నుంచి వెళ్ళొచ్చు, మామూలుగా రష్ ఉన్నప్పుడు. మా ఖాళీ ఉంది కదా, బయట నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాం అండి. ఇక్కడ మనకి చాలానే షాపింగ్ అది కూడా ఉంటుందండి. చూడండి, మీకు చూపిస్తాను. షాపింగ్ అలా ఉంటుంది, అలాగే ఫుడ్, పైనాపిల్, ఇంకా వాటర్ మిలన్, అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అన్నమాట ఇక్కడ మనకి. చూడండి, ఫుల్ షాపింగ్ ఉంటుంది. మేమైతే షాపింగ్ అది ఏం చేయలేదండి. ఆల్రెడీ రియోకి ఏమైనా కొందాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ రియోకి చాలా బొమ్మలు ఉన్నాయి కదా అని ఈసారి అయితే బొమ్మలు అవి ఏమి కూడా తీసుకోలేదు రియోకి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్.